ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఒక ఉదంతం షాకింగ్గా మారింది. విన్నంతనే అవాక్కయ్యే ఈ ఉదంతం కొత్త చర్చకు తెర తీసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తమ కుటుంబానికి మంజూరైన ఇళ్లకు సంబంధించి విడుదలైన మొదటి విడత సొమ్ములు బ్యాంకు ఖాతాలో పడిన వెంటనే 11 మంది భార్యలు తమ లవర్లతో కలిసి పారిపోయిన వైనం షాకింగ్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలోని చోటు చేసుకున్న ఈ ఉదంతంలో 11 మంది భార్యలు తమ ప్రియులతో కలిసి వెళ్లిపోవడంపై సదరు భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మొదటి విడతగా ప్రభుత్వం నుంచి అందిన ఆర్థిక సాయం 40,000 రూపాయలు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి. ఈ పథకం కింద భార్యల బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు పడతాయి. ఇలా డబ్బులు తమ ఖాతాలో పడినంతనే వారు తమ ప్రియులతో కలిసి వెళ్లిపోయారు. దీంతో సదరు భర్తలు గగ్గోలు పెడుతూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మహారాజ్గంజ్ జిల్లాలో మొత్తం 2,350 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు అయ్యాయి. జిల్లా పరిధిలోని తూతుబారి, శీత్లాపూర్, చాటియా, రామ్నగర్, బకుల్దిహా, ఖాస్రా, కిషూన్పూర్, మైథౌలి గ్రామాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారు. ఈ ప్రాంతాలకు చెందిన 11 మంది మహిళలు భర్తల్ని మోసం చేసి డబ్బులు ఖాతాలో పడిన వెంటనే ఇంటి నుంచి పారిపోయిన నేపథ్యంలో రెండో దఫా నిధులు వారి ఖాతాలో వేయకుండా నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేద కుటుంబాలకు 2.5 లక్షల మొత్తాన్ని విడతల వారీగా ఇవ్వటం, వాటి సాయంతో సొంతిళ్లను నిర్మించుకునే అంశం తెలిసిందే. పథకం ద్వారా ప్రయోజనం పొందిన కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నా, ఇబ్బందుల్ని అధికారులు గుర్తించిన సదరు లబ్ధిదారుల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయొచ్చు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే, గతంలోనూ ఇదే తరహాలో 4 మహిళలు తమ లవర్లతో వెళ్లిపోగా ఈసారి ఆ సంఖ్య 11 అయింది. గతంలోనూ ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంటే ఈసారి అదే రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.